'కే ర్యాంప్'. కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజ లీడ్స్‌గా జేమ్స్ నాని డైరెక్షన్‌లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో కుమార్ బాగా డబ్బున్న చిల్లరెదవనమాట. అతిగా గారాబం చేసే నాన్న కావాల్సినంత ఆస్తి ఉండటంతో మనోడు లైఫ్‌లో ఏది సీరియస్‌గా తీసుకోడు. ఫుల్లుగా తాగటం, ఊరి మీద పడి ఊరెగటం. ఇదే మనోడి దినచర్య. ఇకపోతే రీసెంట్‌గా మనోడు వాళ్ళ నాన్న బలవంతం మేరకు కేరళలో ఒక కాలేజ్‌లో చేరతాడు. అక్కడ మనోడికి మెర్సీ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తనని చూడగానే మనోడు లవ్‌లో పడిపోతాడు. తర్వాత తన వెంటపడి వేధించి మొత్తానికి ఎలాగోలా మెర్సీని తన ప్రేమలో పడేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు జాలీగా ప్రేమలో మునిగి తేలుతూ ఉండగా మెర్సీకున్న ఓ ప్రాబ్లమ్ గురించి మనోడికి తెలుస్తుంది. దాని గురించి వినగానే మనోడికి గుండె గొంతులోకొస్తది. అర్జెంట్‌గా మెర్సీని వదిలించుకోకపోతే తన జీవితం నాకిపోయే ప్రమాదం ఉందని భయపడిపోతాడు. మరి తర్వాతేం జరిగింది? అసలు మెర్సీకున్న ప్రాబ్లమ్ ఏంటి? దానివల్ల మనోడికొచ్చిన ఇబ్బందేంటి? చివరికి మనోడు మెర్సీని వదిలించుకున్నాడా? లేకపోతే తన ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకొని తనతో కలిసున్నాడా? అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకు పెద్దగా నచ్చలేదు. పాయింట్‌లెస్ స్టోరీ, లేజీ స్క్రీన్ ప్లేతో చాలా వరకు చిరాకు పెట్టింది. కోర్ స్టోరీ పాయింట్ ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నప్పటికీ, దర్శకుడు దాన్ని డీల్ చేసిన విధానం చాలా ఇన్‌సెన్సిటివ్‌గా, ridiculous‌గా, స్టూపిడ్‌గా అనిపించింది. మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న హీరోయిన్‌ని విలన్ని చేసి, తన వెంటపడి, తన్ని వేధించి, తన్ని ప్రేమించేలా చేసి, తర్వాత తనకున్న ప్రాబ్లమ్ తెలిసి ఎస్కేప్ అవ్వాలని చూసే చిల్లరెదవ హీరో. మనం సెకండ్ హాఫ్ అంతా కూర్చొని, అయ్యో! ఈ పిచ్చిదాని నుంచి మన చిల్లరోడు ఎలా బయటపడతాడు అని తనకి రూట్ చేస్తూ ఉండాలి. ముందుగా ఈ సినిమాలో నాకు నచ్చిన వాటి గురించి మాట్లాడుకుంటే 'కిరణ్ అబ్బవరం'. తన క్యారెక్టర్ ఎలా ఉన్నా తన పాత్ర వరకు తను పూర్తిగా న్యాయం చేశాడు. సినిమా అంతా బాగా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. తన కామెడీ టైమింగ్ గూడా బాగా ఇంప్రూవ్ అయింది. ఇక 'సతీష్ రెడ్డి' అందించిన సినిమాటోగ్రఫీ, 'చేతన్ భరద్వాజ్' అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బానే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో నాకు నచ్చని వాటి గురించి మాట్లాడుకుంటే క్యారెక్టర్స్. ఇందులో క్యారెక్టర్స్ అన్నీ అయితే ప్రాబ్లమాటిక్‌గా ఉంటాయి. లేకపోతే స్టూపిడ్‌గా ఉంటాయి. హీరో క్యారెక్టర్‌నేదో 80స్, 90స్ జమానా నుంచి ఇన్‌స్పైర్ అయ్యి రాసుకున్నట్టున్నారు. లుంగీ గట్టుకొని, తాగి తందనాలాడుతూ, అమ్మాయిల వెంటబడుతూ, నా పేరు అబ్బవరం నీకిస్తా వరం లాంటి డైలాగులు చెప్పడం హీరోయిజం అంట. తనకి లైఫ్‌లో బాధ్యతుండదు. తండ్రంటే లెక్కుండదు. ప్రేమించిన అమ్మాయికి సమస్య అంటే దీన్నెట్టా వదిలించుకుందామా అని జూస్తూ ఉంటాడు. అసలు ఇలాంటోడికి మనం ఎందుకు రూట్ జేయాలి? లాస్ట్‌లో మారతాడనుకోండి. వాళ్ళ మామయ్య ఒచ్చి చెంపదెబ్బ కొట్టి, "అరేయ్! నువ్వు ఎదవ్విరా మారు" అనగానే టక్కున మారిపోతాడు. చాలా గొప్ప క్యారెక్టర్ ఆర్క్. ఇక వాళ్ళ మామయ్య ఏమో కనిపించిన ఆడవాళ్ళందరి నడుములు పట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. దీనికేదో మగధీర కారణం చెప్తూ తన ఇనప్రోప్రియేట్ బిహేవియర్‌ని జస్టిఫై గూడా జేస్తారు. "అరే! నడుము పట్టుకోవటం అంటే మీ జనరేషన్‌ల మాది కామన్ కాదురా! మా జనరేషన్ వేరే" అంట. అసలు దర్శకుడు ఏం ఆలోచిస్తూ ఈ ట్రాక్ రాసాడు? తన థాట్ ప్రాసెస్ ఏంటి? ఇక హీరోయిన్ క్యారెక్టర్ గురించి మాట్లాడటం గూడా అనవసరం. మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని 2025లో గూడా ఎంత ఇన్సల్టింగ్‌గా రిప్రజెంట్ చేయటం ఏంటో. ఇక ఇందులో హీరోయిన్‌కి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ గారు ఒకరుంటారు. ఆయన ఇచ్చే సలహాలు వింటే ఏ కోట్లో కొన్నావురా మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి లైసెన్సు అని అడగాలనిపిస్తది. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఇలా అద్భుతంగానే ఉంటది. నెక్స్ట్ స్క్రీన్ ప్లే అండ్ ఫోర్స్ సెంటిమెంట్. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే చాలా లేజీగా, అన్‌ఇన్‌స్పైరింగ్‌గా ఉంటది. ఫస్ట్ హాఫ్ 'పూరి జగన్నాథ్' సినిమా టెంప్లేట్‌ని, సెకండ్ హాఫ్ 'మారుతి' సినిమా టెంప్లేట్‌ని తలపిస్తది. అసలు ఒరిజినాలిటీ అనేదే ఉండదు. హీరోయిన్‌ని చూడగానే హీరో లవ్‌లో పడిపోవటం, తర్వాత తన వెంటపడి వేధించటం, ఆ తర్వాత హీరో, హీరోయిన్ కోసం ఓ నలుగురు లుచ్చగాళ్ళని కొట్టగానే హీరోయిన్ వావ్! అని లవ్ చేయటం. ఇంకిదేనా? ఇక లాస్ట్‌లో ఫాదర్ సెంటిమెంట్ ఎటునుంచొచ్చిద్దో తెలీదు. అసలు తండ్రి కొడుకుల మధ్య ఏం రిలేషన్ ఎస్టాబ్లిష్ చేశారని, సడెన్‌గా తండ్రి గొప్పతనాన్ని కొడుకు రియలైజ్ అవ్వగానే మనం కన్నీళ్లు పెట్టుకోవటానికి. నెక్స్ట్ మీడియోకర్ పెర్ఫార్మన్స్ అండ్ క్లైమాక్స్. ఈ సినిమాలో హీరో తర్వాత ఇంపార్టెంట్ క్యారెక్టర్ హీరోయిన్‌దే. ఆ క్యారెక్టర్ డిజైన్ వరస్ట్‌గా ఉండటమే గాదు, అందులో యుక్తి తరేజ పెర్ఫార్మన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. షీ ఈస్ కైండ్ ఆఫ్ క్లూలెస్. ఇక సినిమా క్లైమాక్స్ కూడా చాలా సిల్లీగా అనిపిస్తది. 20 ఏళ్లుగా డాక్టర్లు చేయలేనిది 2 వారాల్లో మన హీరో చేసేస్తాడు. మళ్ళీ స్పీచ్ ఒకటి. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, ఆల్ మూవీస్ ఆర్ సబ్జెక్టివ్. ఈ సినిమా నాకు నచ్చలేదని మీకు నచ్చకూడదని ఏమీ లేదు. అది విషయం.